నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. సార్, ఇదే వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పుడైతే పోసాని కృష్ణమురళి గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గారు అయితే తప్పుపట్టారు. ఇప్పుడు అదే చంద్రబాబు గారు వాలంటీర్ వ్యవస్థను పొగుడుతున్నారు. అదే కాక 10,000 ఇంకా పెంచుతా ఉన్నారు. ఇది మురళి పోసాని కృష్ణమురళి గారు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? పోసాని కృష్ణమురళికి ఆయనకి ఎఫ్డీసీ చైర్మన్ అని తప్పిచ్చారు, తప్పు ప్రింట్ పడింది. ఆయనకి ఆల్రెడీ తిట్లు చైర్మన్ అని ఇవ్వాలి, వైసీపీ చైర్మన్ అని ఇవ్వాలి. ఎఫ్డీసీ చైర్మన్ కాదు, వైసీపీ చైర్మన్. తిట్టడానికే ఈయన విట్టం ఒక మైక్ ఇస్తున్నాం అని చెప్పి మైక్ ఇవ్వాలి. ఆ మైక్ తిట్టడానికి ఆయనకి ఇచ్చారు. మళ్ళీ ఇద్దరు గన్మ్యాన్లు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈయన ఎవరైనా కొట్టడానికి వస్తే మళ్ళీ గన్మ్యాన్లు ఆపాలి కదా. అది కనుక నేనేమంటున్నానంటే పోసాని కృష్ణమురళి ఈజ్ జోకర్. పోసాని కృష్ణమురళి కామెడీ ఆర్టిస్టు కనుక విలన్కి ఎక్కువ, కామెడీకి తక్కువ. విలన్కి ఎక్కువ విలన్కి ఎక్కువ, కామెడీకి తక్కువ. డైరెక్టర్ ప్రొడ్యూసర్ మేము కాదా, ఏం మాకు ఫ్రెండ్ కాదా, మాతో సినిమాలు తీయలేదా, అవన్నీ మాకు తెలుసు. అయితే ఏంటంటే ఆయనకి చంద్రబాబు అంటే పడదు. ఓకే, ఆయనకి భువనేశ్వరం అయితే పడదు. పోనీ అలాగని చెప్పేసి పోనీ ఇప్పుడు ఇంతమంది వచ్చారు స్టార్ క్యాంపెయినర్స్, ఈయన ఒక్కడే స్టార్ క్యాంపెయినర్. ఏ సినిమా వాళ్ళైనా ఈయన వెనకాల వచ్చారు. పోనీ ఆలీ కూడా రాలేదు, ఆలీ కూడా కనపడలేదు. స్టార్ క్యాంపెయినర్ ఎవరు అంటే పోసాని కృష్ణమురళి. వైసీపీ స్టార్ క్యాంపెయినర్ ఎవరు అంటే పోసాని కృష్ణమురళి. అక్కడ బాలకృష్ణ కనబడుతుండు, పవన్ కళ్యాణ్ కనబడుతుండు, ఇంకా అవసరమైతే వీళ్ళందరూ దిగిపోతారు. ఇక్కడ మాత్రం ఎవరు లేరు. స్టార్ క్యాంపెయినర్ ఒక్కడే పోసాని కృష్ణమురళి. పోనీ మొన్న నాకు మామూలు అనాఫీషియల్గా ఒక మాట తెలిసింది ఒకటి, ఏమండి స్టార్ క్యాంపెయినర్లు అందరూ మాకు ఎవరైనా రావాలి సినిమా వాళ్ళంటే పోసాని కృష్ణమురళి ఫోన్ ఎవరేస్తారు? ఈయన పోసాని కృష్ణమురళి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేడు, వీళ్ళు వచ్చి వాళ్ళకి ఫోన్ చేయరు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసుకోవాలి. ప్రభాస్ గారికి ఫోన్ చేసి సార్ మాకు క్యాంపెయినింగ్ చేయండి. అందరికీ ప్రభాస్ గారు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, లేకపోతే రామచంద్ర గారు ఎవరికైనా అవ్వచ్చు. అంటే ఎఫ్డీసీ చైర్మన్ అంటే వారిది ఎవరంటే ఆయనే వెళ్ళి మొత్తం సినిమా వాళ్ళందరికీ మనం ఏదైనా చేస్తుంటే ఇంతకుముందు ఏమండి మేము ఇన్ని చేయించాను, మీకు ఆల్రెడీ మీకు టికెట్ల రేట్లు ఇప్పించాను, మళ్ళీ లేకపోతే ఇంకోటి ఇప్పించాను, స్టూడియోలు ఇప్పించాను, స్థలాలు ఇప్పించాను, మీకు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యింది ఏముందండి, అది చేశాను ఇది చేశాను, సార్ మా పార్టీకి సపోర్ట్ చేయండి సార్ అని అడగాలి. ఏమీ చేయలేదు, ఏ రోజు చేయలేదు. ఆ పదవి పెట్టుకొని తిట్టడమే మొదలుపెట్టావు. ఇక అలాంటప్పుడు ఏ మోకం పెట్టుకుని అడుగుతావు? అందుకే ఓన్లీ వన్ స్టార్ క్యాంపెయినర్ జగన్మోహన్ రెడ్డి, సినిమా ఫీల్డ్ నుంచి ఆయన పోసాని కృష్ణమురళి. ఎందుకంటే ఆలీ కూడా ఈ మధ్యన కనబడట్లేదు కాబట్టి ఆలీ కూడా అలిగి ఉన్నాడేమో. సీట్ రాలేదంట కాకినాడ సంబంధించి. సీట్ కాదు ఆయనకి, ఎవరు ఆవిడే ఓటేది ఆయనకి. ఎందుకేం సీట్ వేస్తారు బలెనోళ్ళు? మీరు ఎందుకేస్తారంటే సినిమా వాళ్ళని మాత్రం నోట్లు వేసేస్తారేంటి? పవన్ కళ్యాణ్ గారికే టెన్షన్లో ఉన్నారు పిఠాపురంలో. ఆ ముద్రగడ పద్మనాభ గారు ఆయన దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మగాడైతే నాతో మాట్లాడమని అంటాడు. అయ్యా నీతో ఎందుకు మాట్లాడతారయ్యా? మీరు అది కాదు, మీరు పెద్దలు, విజ్ఞులు, చాలా మేధావులు. ఆయన రాష్ట్ర నాయకుడు, మీరు పిఠాపురం నాయకుడు. మీ పిఠాపురం నుంచి శంఖవరం నుంచి ఏ రోజు కూడా మీరు రాష్ట్ర నాయకత్వం అవ్వలేదు సార్. అవ్వలేనప్పుడు రాష్ట్ర నాయకులు అక్కడ లోకల్ నాయకులే మాట్లాడతారు. మీరు చిన్న కామెడీ ఆర్టిస్టులు మాట్లాడుతున్నారు అంటున్నారు. రుద్దురాజు గారు కామెడీ ఆర్టిస్ట్ కాదండి, 30,000 సినిమా ఇండస్ట్రీ ఆయన. అలాగే చాలామంది ఉన్నారు సార్. పద్మనాభం గారు మీకోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడు అవసరం లేదు. మిమ్మల్ని మాట్లాడాడంటే ఆయన మిమ్మల్ని గుర్తించినట్లు లెక్క. మీ ఓటు మీ ఇంట్లో ఓట్లు మీకు వేయరని అర్థం. 100% మీ ఇంట్లో ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, పవన్ కళ్యాణ్ పార్టీకి వేస్తారు ఓటు. తప్ప మీ ఓటు మాత్రం మీరు వేసుకోండి. అది కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారికి రోజు కళ్ళొక పవన్ కళ్యాణ్ కనబడి పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. మీరు ఓటు వేయకుండా మీరు ఆలోచించుకోండి. మీరు ఉద్యమ నాయకుడిగా మేము గౌరవిస్తాం. ఈజ్ అ పొలిటికల్ లీడర్గా మాత్రం మేము మాట్లాడతాం మీ మీద. ఆ ఉద్యమ నాయకుడిగా మేము గౌరవిస్తాం. పొలిటికల్ లీడర్గా 100% మీరు 0. మీరు ఏనాడు గెలవలేరు కూడా. ఎదుటి వాళ్ళని మీరు పవన్ కళ్యాణ్ గారిని ఓడించలేరు. ఆయన చెప్తే ఓట్లు పడవంటారా? పద్మనాభం గారు చెప్తే ఓట్లు పడవంటారా? పద్మనాభం గారు చెప్తే 50,000 ఓట్లు వస్తాయి అనుకున్నాను నేను అవంగా గీత గారికి. ఇప్పుడు 30,000 వస్తాయి. అంటే ఆయన చెప్పిన దాంట్లో నిజం లేదు కదా, అబద్ధం. ఏమని చెప్తాడు? ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చెయ్యండి, మళ్ళీ బీసీలో చేర్చేస్తారు అంటాడు. ఆయన నినాదం ఏంటి? కాపుల్ని బీసీలో చేర్చాలని ఉద్యమ నాయకుడు. మనల్ని బీసీలో చేర్చేస్తాడు, బీసీలో నేనే చేయించుకొస్తాను అంటాడా? ఆ చేయించుకొచ్చే దమ్ము ఎవరికి ఉంది? ఒకవేళ చేస్తే కానీ అది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, ఎన్డీఏ గవర్నమెంట్కి ఉంది, మోడీ గారికి. అది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆ మాట నిజాయితీగా ఆయన ఒప్పుకున్నాడు కూడా. నేను బీసీలో చేర్చలేను, నేను కాపులకు మాట ఇచ్చి మాట తప్పను అన్నట్టు. తప్పలేదు. ఆయన విషయంలో స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. మరి మీరు ఏమని ఆలోచించి వెళ్ళారు? ఓసీలుగా ఉండేటప్పుడు నేను వైసీపీ నాయకుడిగా వెళ్ళాలి. మీరు
వైసీపీ నాయకుడిగా ఆయన కోటేయరు, వైసీపీ నాయకుడిగా ఆయన కోటేయరు, వంగగీత కోటేయరు. ఈయన చెప్తే అసలు వేయరు ఓటు, పవన్ కళ్యాణ్కి వేస్తారు. ఎందుకంటే మన నాయకుడు ఎప్పుడైనా సరే, అది ముద్రగడ పద్మనాభం గారు అవ్వచ్చు, వంగ గీత గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, దాసరి నారాయణ గారు అవ్వచ్చు, చేగొండ అర్రాంజా గారు, వంగవీటి మోహన రంగా గారి తర్వాత సీఎంగా మేము కాపు నాయకుడిని ఇవ్వలేని అన్ని క్యాస్టులు ఉన్నాయి, మా కాపు నాయకుడు సీఎం అవ్వలేదే అని బాధపడుతున్నాం. కనుక ఏనాటికైనా మా కాపు నాయకుడు సీఎం అవ్వాలని కోరుకుంటాం, పవన్ కళ్యాణ్ గారు పెరగాలని కోరుకుంటాం, పవన్ కళ్యాణ్ గారు సీఎం సీట్లో కూర్చోవాలని కోరుకుంటాం. ఓకే, ఆయన కాపులు ఓట్లు వద్దా లేకపోతే ఇంకొక ఓట్లు కావాలని కాదు, ఒక కాపులు ఓటేస్తే కాదు, కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఒంటరి కులాలు అందరూ ఓట్లు వేస్తే గెలుస్తాం. కాబట్టి కాపులు ఒక్కరికే కాదు, కాపులు ఆయన వద్దన్నా మేము ఓన్ చేసుకుంటాం కాపులు. కాబట్టి కనుక కాపు నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. అక్కడ 1,10,000 మెజార్టీ వస్తుంది, మీకు డిపాజిట్లు రావు. మన ముద్రగడ పద్మనాభం గారు తిరిగి అలసిపోవాలి తప్ప, అందుకే ఆయన తిరగట్లేదు ఎక్కడ. ఆయన ఒక సీట్ వేసుకుంటున్నాడు, కూర్చుంటున్నాడు, ఒక మైక్ ఎడుతున్నాడు, మైక్ ఎట్టి మాట్లాడుతున్నాడు, ఎక్కడ తిరగట్లేదు. తిరిగితే ఉన్నోట్లు లేదని తెలుసు, అందుకనే సరే తిరగట్లేదు. ఆయన నువ్వు తిరగొద్దు, నువ్వు ఎక్కడ నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, ఓ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టు, పోసాని కృష్ణమూర్తి నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టు. తిరిగి డబ్బులు ఇస్తారు వాళ్ళకి, ఏది డబ్బులు తీసుకునే క్యారెక్టర్ లేదులే. మళ్ళీ అదెందుకు పాపం ఆయన ఎందుకు అంటాం, డబ్బులు తీసుకొని ప్యాకేజీగా అమ్ముడిపోయే క్యారెక్టర్ అయింది ఏం కాదులే. కానీ కాకపోతే ఏంటంటే ఆయనకు ఒక నా దగ్గరికి రాలేదు యూగో ఫీలింగ్ తప్ప డబ్బులు అమ్ముడిపోయే క్యారెక్టర్ అయితే కాదులేండి, అలాంటిదేం కాదు. కాకపోతే యూగో, నన్ను రాలేదు, నాకు పవన్ కళ్యాణ్ అదే రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ వెంటనే వైసీపీ మారిపోయి పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు ఆయన, బాలశంకరుడు ఆయన. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా పొరపాటు నీళ్ళు రోడ్డు మీద కనబడుతూ పద్మనాభం గారు బాగున్నారని అడిగారు అనుకోండి, అవుట్, జగన్మోహన్ రెడ్డి అవుట్. మళ్ళా అలాంటివి కూడా జరుగుతాయి, అలాంటివి కూడా కొన్ని జరుగుతాయి, కొన్ని జరిగాయి కూడా, జరుగుతాయి కూడా. ఎందుకంటే ఈ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నేను రాని అన్నాడు. తిరుమూర్తి గారు అందరూ చాలామంది వెళ్ళారు, మొత్తం బోడవమ్మ గారు అందరూ వెళ్ళి కాపులు అందరూ నిరాహార దీక్షను విరమించి చేశారు. ఒకసారి చంద్రబాబు గారు నాకు ఫోన్ ఇవ్వని మాట్లాడేస్తాడు, ఈయన మాట్లాడినట్టు చంద్రబాబు గారు ఆయన మాట్లాడుతున్నట్టాడు. అది కనుక ఆయన బాలశంకరుడు కనుక మంచి వ్యక్తే. కానీ ఏంటంటే పౌరుషం ఎక్కువ, కాపోడికి ఎప్పుడు పౌరుషం ఉంటుంది, ఆ మాత్రం ఉండాలి, పౌరుషం ఉండాలి. పౌరుషం లేకుండా అవ్వదు, కానీ పౌరుషం ఉండాలి. కానీ అది మనవాడి మీద పౌరుషం పెట్టే బదులు ఎదుటి మీద పౌరుషం పెడితే బాగుంది కదా. అది కనుక గెలటానికి ఆయన ప్రయత్నం, ఆయన గెలిపించడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. ఆల్రెడీ గెలిచిన సీట్ ఇది, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. 1,00,000 మెజార్టీ ఎంత వస్తుందో చూడాలి అక్కడ, అంతే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం జాగ్రత్త చేసుకోవాల్సినవి. సుజనా రంగారావు గారు అక్కడ ఉన్న సీట్లు కానీ, ఇంకో కురపం కానీ, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఈ కొన్ని అన్నీ కూడా కూర్చొని మాట్లాడుకొని జాగ్రత్తగా చేయగలిగితే ఈ నెల రోజుల్లో 120 సీట్లతో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. పార్టీ వైసీపీ వీక్ ఉంది, కానీ మీరు పట్టించుకోవట్లేదు, దాన్ని మీరు ఉపయోగించుకోవట్లేదు, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాన్ని. ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో కొంచెం లోపాలు ఉన్నాయి, అది అందుకని అంటున్నాను. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా, ప్రతి ఏరియాలో కూడా, వెస్ట్ గోదావరి ఉంది, వెస్ట్ గోదావరిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్నాయి కొన్ని లోపాలు ఉన్నాయి, కొంత సెట్ అయిపోయింది గుంటూరు జిల్లా. మరి మా ప్రకాశం జిల్లాలో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి కూడా సెట్ చేసుకోవాలి. నెల్లూరు జిల్లాలో కన్ఫామ్ అది వాళ్ళ కుటుంబాలు మనం ఏం సెట్ చేయాల్సిన అవసరం, వాళ్ళు సెట్ చేసేసుకుంటారు. ఆ కుటుంబాలన్నీ కూడా ఆలువారు ఈలువారు. థ్యాంక్ యూ సార్.